విష్ణుకుమార్ రాజు బీజేపీ మాజీ శాసనసభాపక్ష నేత. రాజకీయ నేతల్లో విభిన్న శైలి కలిగిన నాయకుడు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన రాజు. కుటుంబ బతుకు తెరువు కోసం 1970లో విశాఖపట్నం వచ్చేసింది వీరి కుటుంబం. అలా వలస వచ్చిన రాజు నిర్మాణ రంగంలో పట్టు సాధించారు. అనూహ్యంగా 2014లో బీజేపీ తెర మీదకొచ్చారు రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడంతో ఆ పార్టీ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. అయితే ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబు ఆశీస్సులతోనే రాజుకు సీటు వచ్చిందని ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓడిపోయారు. 3వ స్థానానికి పడిపోయారు. డబ్బులు పంచలేక ఓడిపోయినట్టు అందరికీ చెబుతుంటారు. సొంత పార్టీ నేతలపై, ఇతర పార్టీ నేతలపై విరుచుకు పడడంలో విష్ణుకుమార్ రాజు స్టైలే వేరు. సూటిగా ప్రశ్నించడంలో ఆయనే సాటి. ఏపీలో బీజేపీకి అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిగా గుర్తింపు పొందారు. కేంద్ర నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న విష్ణుకుమార్ రాజు జగన్ ప్రభుత్వం పట్ల సెటైర్లు వేస్తూనే ప్రశంసలు కురిపించారు. రఘురామరాజు ఎపిసోడ్ పైన తనదైన శైలిలో స్పందించారు విష్ణుకుమార్ రాజు. విష్ణుకుమార్ రాజుతో కరుణ్ మీడియా ముఖాముఖి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బీజేపీలో కీలకంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. పార్టీ సాయశక్తిలో కృషి చేస్తున్నారు. అయితే దానికి ముందు మీరు సివిల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్, నిర్మాణ రంగంలో బాగా పట్టున్న వ్యక్తిగా ఒక్కసారి రాజకీయంలోకి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? విజయాలు ఎదుర్కొన్నారు, అపజయాలు ఉన్నాయి. కానీ ఆ రాజకీయం ఎలా ఉంది? నేను యాక్చువల్గా ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ కాదు. నేను ఇంటర్మీడియట్ 1978లో చేశాను. మెట్రికులేషన్ 1976లో చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అప్పుడు నా ర్యాంకు స్టేట్లో 34వ ర్యాంకు. బాగా చదివేవాడిని. నేను నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ని. అట్లాగే ఇంటర్మీడియట్ ఏవిఎన్ కాలేజ్ చేశాక ఆంధ్ర యూనివర్సిటీలో నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. నేను ఎక్కడ అప్లై చేస్తే అక్కడ సీట్ వచ్చేది. ఫస్ట్ సీటు నాదే యాక్చువల్గా. ముందు నేను బీఫార్మసీలో జాయిన్ అయ్యాను. బీఫార్మసీ 78లో జాయిన్ అయ్యాక బీఫార్మసీలో కూడా ఫస్ట్ సీట్ నాదే. తర్వాత ఈ మధ్యకాలంలో సంచలనాలు సృష్టిస్తున్న రఘురామకృష్ణరాజు జాయిన్ అయ్యారు మా ఆంధ్ర యూనివర్సిటీ దాంట్లోనే. తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాను. దాంట్లో వచ్చాక ఇంజనీరింగ్ నేను 1983 కంప్లీట్ అయిపోయింది. మాది 4.5 years బ్యాచ్. చదువులో బాగా చదివేవాళ్ళం. తర్వాత నేను బయటకి అబ్రాడ్ వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేద్దామని అనుకున్నప్పటికీ కూడా అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల ప్రకారము నేను పైకి చదువులకి వెళ్ళలేకపోయాను. మా ఫాదర్ బేసికలీ ఆయన ఎంఏ బీఈడి ఫ్రమ్ హిందూ బెనారస్ యూనివర్సిటీ. ఆయన స్కూల్ టీచర్. విశాఖపట్నం 71లో రావటం జరిగింది. అప్పటి నుంచి కాంట్రాక్ట్స్లో ఉన్నారు. వారి బిజినెస్ నేను కంటిన్యూ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సో బాగానే చేశాము బిజినెస్, జెన్యున్గా చేశాము, నీతి నిజాయితీగా పనిచేసాము. మరిన్ని డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అట్లాగే ఇక్కడ కొన్ని చేశాము, వైజాగ్లో కూడా. తర్వాత 1983 నుంచి 1994 కూడా బాగానే చేశాము. తర్వాత 2014లో ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత పొలిటికల్గా అవగాహన ఉంది. బట్ ఎప్పుడు నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి రాలేదు. 2014లో నాకు బీజేపీలో జాయిన్ అవ్వటం జరిగింది. 2013లో జాయిన్ అయ్యాను. అంటే మీకు ఆహ్వానం వచ్చిందా, లేదంటే మీరే కృషి చేశారా టికెట్ కోసం? నో, యాక్చువల్గా నేను బీజేపీ 2013లో జాయిన్ అయినప్పుడు పార్టీలో ఏదో ఒకటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేద్దామని ఉద్దేశంతో జాయిన్ అవ్వటం జరిగింది. ఆ పార్టీ పెద్దలు ఫైనల్గా నాకు ఎమ్మెల్యే సీటు ఇస్తామన్నారు. సో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. సో నేను అడిగాను, సీట్ నాకు ఇవ్వండి, నేను కంటెస్ట్ చేస్తామని చెప్పాను. ఎందుకంటే మీరు ఎంతో కొంతకాలము జీవితంలో ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, మనము ప్రజల గురించి మన సమయం ఉపయోగించాలి అనేది ఒక ఉద్దేశం నాది. అది నా గురించి కాదు, పబ్లిక్కి కొంత సహాయపడాలనే ఉద్దేశంతో, తాపత్రయంతో నేను సీట్ అడగటం జరిగింది. అట్లాగే నేను 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలము బాగానే పనిచేశాను విశాఖ నార్త్ నియోజకవర్గంలో. అప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ముగ్గురు కలిసి ఉన్న మూలాన నేను గెలవటం జరిగింది. అప్పుడు నాకు 18,400 ఓట్ల మెజారిటీ తోటి గెలిచాం.
గెలిచిన తర్వాత మా నియోజకవర్గ ప్రజలకి ఎవరు ఏది అడిగినా సరే నేను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 వరకు కంప్లీట్గా మా ఆఫీస్కి అందుబాటులో ఉండేవాడిని. మా ఆఫీస్కి కనీసం ఒక 200-300 మంది రోజు వచ్చేవారు. సో వాళ్ళందరికీ కూడా నేను జెన్యున్గా ఎక్కడ కూడా అవినీతిపరమైన ఎక్కడ మరకలు లేకుండా మా స్టాఫ్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా బీజేపీ నేతలు కానీ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. నార్త్ నియోజకవర్గంలో పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీతోటి కలిపి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి వాళ్ళతోటి కూడా బాగానే సన్నిహితంగా ఉండేవాళ్ళము. సో నేను నీతి నిజాయితీగా పనిచేశాను, అయిపోయింది. అట్లాగే అసెంబ్లీలో కూడా నా అటెండెన్స్ ఆల్మోస్ట్ 99.8%. నాకు తెలుసున్న అంతలో కేవలము 5 సంవత్సరాల కాలంలో 3 రోజులు మాత్రమే నేను అసెంబ్లీకి వెళ్ళలేదు. ఒకరోజు కొన్ని కారణాలతోటి టోటల్గా మొత్తం 5 ఇయర్స్లో. కాబట్టి అట్లాగే అసెంబ్లీలో కూడా నేను నిష్పక్షపాతంగా మాట్లాడేవాడిని. తెలుగుదేశం పార్టీ మా మిత్రపక్షం అయినప్పటికీ కూడా ప్రభుత్వము సరిగ్గా పనితీరు బాగలేదు, లేకపోతే కొన్ని ఇష్యూస్లో వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, విమర్శించవలసి వచ్చినప్పుడు మా పార్టీయో లేకపోతే మాకు అనుబంధమైన పార్టీయో అనే దాంతో లెక్క చేయకుండా కూడా నేను మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎన్నో సమస్యలు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగింది. నేను మాట్లాడింది సుమారు 33 గంటల 26 నిమిషాలు మాట్లాడాను అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 26 గంటల 40 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే మీరు చూస్తే ఒక రాష్ట్ర శాసనసభలో సంఖ్యాబలం బట్టి మీకు మాట్లాడే అవకాశం వస్తుంది. మాకు కేవలం 4 ఉన్నాం. మేము 4 ఉన్నప్పుడు ఒక అపోజిషన్ లీడర్ కంటే ఎక్కువ మాట్లాడటం అనేది ఎక్కడ చరిత్రలో జరగలేదు. కానీ ఇది ప్రజా సమస్యల గురించి కాబట్టి ఎక్కడ స్పీకర్ ఆపటానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్లో నేను అటువంటి ఇష్యూస్ నేను లేవనెత్తడం జరిగేది. అంటే ఒకటి సార్, రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అనేవి లేకుండా మనగలగలేము అనే భావన చాలా మందిలో ఉంటుంది. మీకు బీజేపీలో గాడ్ ఫాదర్ ఎవరు ఉన్నారు? నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు. నాకు గాడ్ ఫాదర్ అనేది లేదు. నాకు ఎవరికి పాలిష్ కొట్టడం చేత కాదు. బేసిక్గా అది రాజకీయాలకి పనికిరాదు. మీరు పాలిష్ కొట్టాలి, బాగా బటర్ రాయాలి, అవతల వాళ్ళని మెప్పించేటట్టు మాట్లాడాలి, తర్వాత ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి అవకాశం ఉండదు. అటువంటిది నేను అసలు ఏమీ పట్టించుకునేవాడు కాదు. నన్ను గుంచితే నేను పని చేస్తున్నాను, నీతి నిజాయితీగా పని చేస్తున్నాను. ఎవరి దగ్గర ₹1 లంచం కూడా నేను తినలేదు, లేకపోతే క్విట్ ప్రోకోలాగా అటువంటి పనులు ఏమీ చేయలేదు. సో నేను పనిచేసినంత కాలము చేద్దామనే ఉద్దేశంతో, అదే భావనతోటి నేను వెళ్ళటం జరిగింది. నాకు గాడ్ ఫాదర్ అనేది లేదు. మరి అందుకే ఇవాళ ఇలాగున్నామో తెలియదు నాకు. అంటే మీరు చాలా అభివృద్ధి చేశారు, అది వాస్తవం కూడా. ఎందుకంటే విశాఖ నార్త్ ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉంది. కానీ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించలేదా, లేదంటే 2019 ఎన్నికల్లో మీరు 3వ స్థానానికి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే కారణం ఏంటనుకుంటాం? చేసిన అభివృద్ధి బాగా చేశాము, దాంట్లో డౌట్ లేదు. ప్రజలకి నా దగ్గరికి వాళ్ళు ఏదైనా సహాయం గురించి రాకపోతే అది వాళ్ళ తప్పు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇన్ రైటింగ్ తీసుకునేవాడిని అప్లికేషన్. మా వాళ్ళని పెట్టి ప్రాబ్లం రాయించేవాడిని. రాయించిన తర్వాత వాళ్ళకి ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చేవాడిని, నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్. వాళ్ళు ఎక్నాలజ్మెంట్ తీసుకుని ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, మమ్మల్ని అడగటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేను చేసిన మూలాన ఆల్మోస్ట్ 95% పనులు కానీ, లేకపోతే ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయటం కానీ, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాం. ఆ టైంలో ప్రజలు కూడా మీరు ఈ బీజేపీ నుంచి కంటెస్ట్ చేయకండి, మీరు మీ మీద చాలా అభిమానంతో చెప్తున్నామని చెప్పి నాకు కొన్ని వందల మంది చెప్పారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. దేని గురించి అంటే, సార్ పార్టీ
మీ బీజేపీ ఇప్పుడు వీక్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు బాగా బురద జల్లారు మీ పైన, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ఇవన్నీ బీజేపీని బదనాం చేశారు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోని మీరు గెలవలేరు, సో పార్టీ మారండి అని చెప్పి లేకపోతే ఇండిపెండెంట్గా వేయండి అని రిక్వెస్ట్ చేశారు నా ప్రజలు, నియోజకవర్గ ప్రజలు. సో నాకు తెలుసు నేను ఓడిపోతానని. నేను సర్వే చేయించాను ఆ నియోజకవర్గంలో. సుమారు ఒక 10,000 శాంపిల్స్ తోటి, హైయెస్ట్ శాంపిల్స్, 10,000 శాంపిల్స్ అంటే చిన్న విషయం కాదు. సర్వే చేస్తే బీజేపీ నుంచి పోటీ చేస్తే 7% ప్రజలు ఆమోద చేసినట్టుగా సర్వే వచ్చింది. అదే వైఎస్ఆర్సీపీ చేస్తే 72% వచ్చింది, అంటే నేను వైఎస్ఆర్సీపీ నుంచి. అట్లాగే టీడీపీ నుంచి అయినా 68% వచ్చింది, ఇండిపెండెంట్ అయినా సంథింగ్ అబౌట్ 43% చొప్పున వచ్చింది. సో నాకు తెలుసు ఇది చూసేటప్పటికి ఈవెన్ నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఇంత పని చేసాము నియోజకవర్గంలో, ఇంత దారుణమైన సర్వే ఏంటి, తప్పు సర్వే అని చెప్పి నేను మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ సర్వే చేయించుకున్నాను. జెన్యూన్ సర్వే, ఎగ్జాక్ట్గా ఓన్లీ 1% 0.5% తేడాతోటి మళ్ళీ డిఫరెంట్ శాంపిల్స్ తీసినప్పటికీ కూడా అదేవిధంగా నేను ఓడిపోతాననేది నాకు తెలుసు. ఓడిపోవడం కూడా అతి దారుణంగా ఓడిపోతానని తెలుసు. ఎందుకంటే పబ్లిక్ మైండ్ ఏంటంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి అనేది వాళ్ళ మైండ్స్లో ఫిక్స్ అయిపోయి ఉంది. సో అందుకే నాకు కూడా ఐ హ్యావ్ సమ్ ఫెయిర్లీ గుడ్ ఐడియా. ఎందుకంటే నాకు ఇంకా వేరేది ఏం లేదు. ఈ 5 years కంప్లీట్గా ప్రజల గురించి పాలిటిక్స్లోనే నేను ఉండిపోయానప్పుడు. సో ఓడిపోతామని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా ఆయనే సీఎం అవుతారనేది సంవత్సరం ముందు చెప్పాను. నేను 1 year ముందు నేను తిరుపతిలో చెప్పాను. నాకు ఐడియా ఉంది కాబట్టి సింపుల్ క్యాలిక్యులేషన్స్. చంద్రబాబు నాయుడు గారు చేసిన బిగ్గెస్ట్ బ్లండర్స్ చేస్తారు ఆయన. సో వీ నో దాట్, ఐ నో పర్సనల్లీ దట్ నేను ఓడిపోతానని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఫామ్ చేస్తారనేది తెలుసు. సో అప్పుడు నాకు ఆహ్వానాలు వచ్చినాయి డిఫరెంట్ పార్టీస్ నుంచి. ఎందుకంటే అందరితోటి మంచిగానే ఉంటాను, ఎవరితోటి నేను వ్యక్తిగతమైన నాకేమీ విభేదాలు ఏమీ ఉండవు, నాకేముంటుంది. సో ఏదైనా ఉంటే పాలసీస్ మీద నేను డిఫర్ అవుతాను తప్ప వేరేదేమీ లేదు. సో నేను ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ టు కంటిన్యూ అండ్ కంటెస్ట్ అగైన్ ఇన్ బీజేపీలో కంటెస్ట్ చేసినప్పుడు నా ఏం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనే టీడీపీనే ఓడించాలి. సో నాకు ఓటు వేయండి, నాకు వేయటానికి అవకాశం లేకపోతే టీడీపీకి ఓటు వేయొద్దని చెప్పాను ఓపెన్గానే. ఎందుకు సార్ అది టీడీపీ మీద? అరే టీడీపీ మమ్మల్ని బీజేపీని చాలా దారుణంగా అన్యాయంగా మాట్లాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన చేసిన కామెంట్స్, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఇంకా మిగిలిన వాళ్ళు అవనివ్వండి, చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అప్పుడు విజయవాడ కానీ గుంటూరులో ఒక సభ పెడితే బ్లాక్ బెలూన్స్ తోటి మొత్తం రోడ్లంతా నింపేయటము. అట్లాగే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు సభ పెడదామనుకుంటే కనీసం మాకు గ్రౌండ్ కూడా ఇవ్వలేదు, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్. అట్లాగే అప్పుడు మాకు అది అవకాశం లేక రైల్వే గ్రౌండ్లో పెట్టాము. అది బీజేపీ పైన బురద బాగా జల్లితే ఆ ఓట్లంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వస్తాయని చెప్పి ఆయన అప్పుడు ఊహించి ఉంటారు. కానీ అది ఏమైపోయిందో తెలిసింది కదా, అప్పుడు టోటల్గా స్మాష్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ. సో బీజేపీ మేము ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా బీజేపీ నుంచే కంటెస్ట్ చేశాను. సో వీఆర్ కమిటెడ్ ఫర్ ది పార్టీ, వీఆర్ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్, వీఆర్ కమిటెడ్ ఫర్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది పీపుల్. దురదృష్టం ఏంటంటే కనీసం నాకు ఒక 30,000 ఓట్లు వచ్చుంటే నేను బాగానే వచ్చినాయి అని అనుకున్నాను. ఓడిపోతామని తెలుసు, కానీ నాకు వచ్చినాయి 15,300 400 వచ్చినాయి. కానీ 10.5% ఓట్లు వచ్చినాయి నాకు. సో ఈ రాష్ట్రం మొత్తం మీద బీజేపీకి వచ్చింది 0.9% యావరేజ్లో. సో నాకు ఏ ఎంపీకి రానటువంటి ఓట్లు కూడా నాకు వచ్చినాయి. 10.5% అంటే చిన్న విషయం కాదు. సో అట్లీస్ట్ మా ఉత్తర నియోజకవర్గ ప్రజలకి నా మీద అభిమానంతో
వేసిన వారికి నేను ఎప్పుడు ధన్యవాదములు తెలియజేసుకుంటాను. మేము ఓడిపోతామని తెలిసిన మా బీజేపీ కార్యకర్తలు కానీ, లేకపోతే వార్డ్ ప్రెసిడెంట్స్ కానీ, నాయకులు కానీ మా కృషి గురించి పనిచేశారు. ఓడిపోతామని తెలుసు, అయినప్పటికీ వాళ్ళు సాయశక్తిలా వాళ్ళు పనిచేశారు. కాబట్టి రాజకీయము అక్కడితోటి అయిపోయింది. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఎక్సెప్ట్ చీఫ్ మినిస్టర్, సీఎం గారు కాకుండా, అపోజిషన్ వ్యక్తి కాకుండా, అపోజిషన్ లీడర్ కాకుండా ఇంకా ఎవరూ కూడా నేను మాట్లాడినంతసేపు 1947 నుంచి లేకపోతే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నేను మాట్లాడినంతసేపు మాట్లాడలేదు. మాట్లాడటం అంటే ఏదో అరికథలు బురుగదులు కాదు. ఎవరిని నొప్పించకుండా ప్రాబ్లమ్ని కరెక్ట్గా సూటిగా మనం తీసుకుని వెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి, దానిపైన యాక్షన్ అయ్యేటట్టు చేయాలి. సో అది మనం చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు, కోపాలు రావచ్చు, బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో ఐ హ్యావ్ టు టెల్. లేకపోతే ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లు వేశారు, నేను గెలిపించారు, పంపించారు. ఐ హ్యావ్ టు డూ మై బెస్ట్. మీరు అనుకున్నట్టుగానే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పాలనలో ఏడాది పాలన మీరు చూశారు. మీ అనుకున్నట్టుగానే పాలన కూడా సాగుతుంది అనుకుంటున్నారా, లేదంటే వైసీపీ కూడా తప్పటడుగులు వేస్తుంది అని భావిస్తారు? ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, సంతోషపడ్డాం నిజంగా పర్సనల్గా. బికాజ్ ఆయన మేము కలిసి 3 సంవత్సరాలు ఆయన అసెంబ్లీలో ఉన్నంతకాలము మేము కలిసి కొంచెం పరిచయం బాగానే ఉండేది నాకు కూడా. ఆయన ముఖ్యమంత్రి అవుతారు అనేది ఐడియా ఉంది. తర్వాత మా ఫాదర్ ఇన్ లా కూడా విపరీతమైన ఫ్యాన్ జగన్ గారికి. మా మామగారు ఆయన డాక్టర్ రామరాజు గారు చనిపోయారు ఆయన ఈ మధ్యకాలంలో. సో ఎప్పుడు చూసినా ఆయన సాక్షి తప్ప రెండోది చూడరు. ఆ జగన్ వస్తే మేము కలవాలనేవారు, అంత ఓల్డ్ బై ఏజ్. బట్ స్టిల్ ఆయన జగన్ గారు ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయన్ని పంపించి కల్పించడం కూడా జరిగింది. ఈయన గెలిచిన తర్వాత నా ఉద్దేశంలో ఆయన ఎవరిని కలవకుండా ఉండటము, ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేశాక నేను వెళ్ళి విష్ చేద్దామని అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సరే బిజీగా ఉంటారు. ఒక 2 నెలలు పోయాక మళ్ళీ అడిగాను, అపాయింట్మెంట్ ఇవ్వండి అని. ఇవ్వలేదు. ఇంకొక 2 సార్లు అడిగాము, ఇవ్వలేదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ సంవత్సరం 2 నెలలు అయింది సుమారు, మేబీ 1 year 1 month అయి ఉండొచ్చు. ఇప్పటికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేనే అప్పుడప్పుడు వాళ్ళ పిఏకి, కేఎన్ఆర్కి ఫోన్ చేసి ఏమండి చెప్పండి సీఎం గారికి ఒకసారి వచ్చి కలుస్తాము అని చెప్తానండి అంటారు, ఇవ్వరు. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు నాకు డౌటు, వీళ్ళు చెప్తున్నారా లేదా అనేది నాకు తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. ఒక ముఖ్యమంత్రి, ఒక అపోజిషన్ లీడర్గా నేను ఉన్నప్పుడు నేను వెళ్తే ఆయన ఏం అడుగుతాను? నా గురించి ఆయనకి తెలుసు, నేను నిజాయితీగా పోయేవాడిని, నేనేమి కోరికలు, ఆయనకి ఇబ్బంది పెట్టే కోరికలు నేనేమి కోరను. మాకు ఎంతవరకు వీలైతే అంతవరకు మేము పని చేస్తాం తప్ప వేరేదేమీ కాదు. నేను కోరేది ఏముంటుంది? ఏదైనా ఎవరికైనా మా ప్రజలకి కొంచెం ఏదో సీఎం రిలీఫ్ ఏదైనా వీలైతే ఇవ్వండి అడుగుతాం. అది కూడా అడగను, ఎందుకంటే నాకు అధికారం లేదు బేసిక్గా. సో నేను రూల్స్ని, ప్రోటోకాల్స్ని కరెక్ట్గా పాటించే వ్యక్తిని. సో నాకు అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఆయనకి పోయేదేమీ కాదు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు, కానీ ఆయనకు వచ్చే గుడ్ విల్ వేరేలాగా ఉంటుంది. సో బట్ ఆయన అవన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్స్. అంతకుముందు రోడ్ల పైన అందరినీ కలిసి ముద్దులు పెట్టుకుని చేసిన వ్యక్తి వన్స్ ఈస్ టేకెన్ ఏ షిఫ్ట్. అరే ఒక లీడర్ మీతో పాటు కలిసి పనిచేసాము 3 సంవత్సరాలు, ఒకసారి కలుస్తామంటే ఆయన అపాయింట్మెంటు మరి ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా నాకు తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు,
నేను కలిస్తే ఎంత, కలవకపోతే ఎంత, ఆయనకి ఈజ్ సీఎం, నేను ఓడిపోయిన ఎమ్మెల్యే. సో దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ నాకు ఎప్పుడు ఆయన పరిచయము, అందుకని నేను అది కాదు. సో ఐ నో మై లిమిటేషన్స్. ఈజ్ ఆనరబుల్ సీఎం ఆఫ్ ది స్టేట్ అండ్ ఐఎమ్ మా ప్రజలు నార్త్ నియోజకవర్గంలో ఓడించిన ఎమ్మెల్యే, నేను ఓడిపోయిన ఎమ్మెల్యే, మా ప్రజల చేతిలో నీతి నిజాయితీగా పనిచేసిన ఓడిపోయిన ఎమ్మెల్యే. సో ఆ డిఫరెన్స్ నాకు తెలుసు. బట్ మిగిలిన వాళ్ళని కూడా కలవటం లేదు అనేది ఒకటి. చాలామంది సుమారు నాకున్న ఇన్ఫర్మేషను లేకపోతే ఎవరున్నా మాట్లాడితే తెలిసేది, ఆయన దగ్గర 151 మంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత ఉన్న తర్వాత వారు కాకుండా 150 మంది ఉన్నారు, మంత్రులు పోనీ పక్కకు తీస్తే కనీసం ఒక 70 మంది ఎమ్మెల్యేస్ వారిని కలవలేదు. ఎక్కడో వాళ్ళు మీటింగ్లో కలిస్తే కలవచ్చు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎల్పీ మీటింగ్లో. బట్ మిగిలిన టైంలో 1-to-1 మాకు సమస్య ఇది అని చెప్పి కలిసినట్టుగా తెలియదు. సో దీన్ని బట్టి బేసిక్ ఫండమెంటల్ స్ట్రాటజీలోనే జనరల్గా ఎట్లా ఉంటుందంటే, గెలిచిన తర్వాత మంత్రివర్గం ఫార్మ్ అయ్యే వరకు ఎవరిని కలవరు. ఎందుకంటే మనం వెళ్ళి నాకు మంత్రి ఇవ్వండి లేకపోతే ఇంకొకటి ఇవ్వండి అని ప్రెషర్లు పెడతారనేది జనరల్గా ఉండొచ్చు. బట్ అది అయిపోయాక, సంవత్సరం అయిపోయాక కూడా వారు అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవటం అనేది చాలా ఇబ్బందికరమైనది. నేను రాజశేఖర రెడ్డి గారిని ఎన్నోసార్లు కలిశాను. అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కలవాలనుకుంటే 2 రోజుల్లోనే అప్పుడు ఉన్న సీఎం గారిని, రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడిని. నాకు జెన్యున్గా నేను ప్రధానమంత్రిని కలవాలంటే ఒక 1 వీక్లో నేను కలుస్తాను. ఈ జగన్ గారిని మాత్రం 1 ఇయర్ నుంచి కూడా కలవలేకపోతున్నాం. అపాయింట్మెంట్ లేదు, ఎవరిని అడగాలో తెలియదు. ఎనీవే, దీని గురించి పెద్ద ఎక్కువసేపు మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక విషయం ఉంది సార్, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం తెలుగుదేశం కనుసన్నలోనే నడుస్తుంది అన్న భావనతోనే బీజేపీ అంటే రాష్ట్ర బీజేపీ అంటే ఒక రకమైన భావన ఏమైనా వైసీపీలో ఏర్పడుతుందా? అట్లాగే ఎందుకండి, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంతో అంటే ఈ పర్టికులర్ ఇష్యూ గురించి వస్తే, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఏదన్నా జగన్ గారిని విమర్శించినప్పుడు దాన్ని అడ్డుకట్ట వేసేది నేను. వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడింది నేను, ప్రెస్ మీట్లు పెట్టింది చేసింది నేను. నేనేదో ఎవడో ఒకళ్ళు కనుసన్నలతోటి చేసిన మలాని అలా ఉండదు. మనం ఎవరన్నా మీట్ అయినప్పుడు గౌరవార్థం మీట్ అవుతాం, గౌరవార్థం మాట్లాడతాం. నేను ఎవరి కింద పని చేయటం లేదు, నేను ఎవరు నాకు శాలరీ ఇవ్వరు. ఇదంతా చేసేది పబ్లిక్ గురించి. అంతేగాని మనం ఆశించి నాకు కోరికలు ఉన్నాయనుకోండి, నాకు ఏదన్నా మంత్రి అయిపోవాలి లేకపోతే ఇంకోటి ఏదో అయిపోవాలి అనుకుంటే అది వేరు. నాకు అటువంటిది ఏం లేదు. నెగ్గేమో సంతోషము, ఓడిపోయామో సంతోషము. స్టిల్ ఇప్పటికీ కూడా నా దగ్గర జనం వస్తూ ఉంటారు, మనకు చేతనైన సహాయం మనం చేస్తూ ఉంటాము. సో ఈ 1 ఇయర్ పరిపాలన స్టార్టింగ్ విత్ దట్, అంటే విత్ బెటర్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత ప్రజావేదిక కూల్చివేత 24 అవర్స్లో, వెంటనే 12 అవర్స్లో కూల్చేశారు. అరే వాట్ ఈస్ దిస్, దిస్ నాట్ కరెక్ట్. అన్నా క్యాంటీన్స్ మూసేశారు, నాట్ కరెక్ట్. అట్లాగే మంచి పని చేసింది అమ్మ ఒడి. సరే, అందరికీ చదువు ఉండాలి అనేది. సరే, ఇంగ్లీష్ మీడియం వారు డెసిషన్ తీసుకున్నారు, మా పార్టీ దానికి వ్యతిరేకించిన. వ్యక్తిగతంగా ఐ అగ్రీ దట్ ఇంగ్లీష్ కూడా లేకపోతే we will not be in a position to get some good jobs in other states and other. అట్లాగే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, కాంట్రాక్టర్స్కి మొత్తము పేమెంట్లు ఆపేశారు. ఆయన స్టార్ట్ అయినప్పుడు వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం వర్క్స్, టెండర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఎక్కడైతే వర్క్స్ 25% బిలో ఇంకా అవ్వలేదు, బిలోగా ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్. అబౌవ్ 25% చేసినవి పని చేయండి, డబ్బులు ఇవ్వమన్నారు. సో ఆ విధంగా కాంట్రాక్టర్స్ సర్వనాశనం అయిపోయారు. ఇది వరకు మనము ఫార్మర్స్ సూసైడ్ ఉండేది, మనం పేపర్లో చదివేవాళ్ళం. ఇప్పుడు కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే డబ్బులు లేవు, ఇవ్వటం లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.
నేను కాంట్రాక్టర్స్, నేను బిల్డర్స్ అసోసియేషన్లో నేను చైర్మన్గా చాలా కాలం చేశాను. సో నాకు ఐ హ్యావ్ మెనీ కాంటాక్ట్స్. అంటే అప్పుల్లో ఉన్నాము, ఆర్థికంగా నష్టాల్లో ఉన్నామని. అప్పుల్లో ఉన్నప్పుడు పని చేసిన వాడికి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మిఠాయి ప్యాకెట్లు వేరే వాళ్ళకి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ జేబులోకి వెళ్ళదు. ఒక 100 రూపాయలు కాంట్రాక్టర్కి మీరు ఇవ్వాలనంటే 100 రూపాయల్లో వాడికి వచ్చేది 5 రూపాయలు కూడా వస్తుందో రాదో తెలియదు. మిగిలిన 95 రూపాయలు సప్లయర్స్కి, లేబర్కి, వర్కర్స్కి, భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి వెళ్తుంది. మా వరకు చూస్తే, వ్యక్తిగతంగా చూస్తే నాకు 35 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సంవత్సరం 2 నెలలు అయింది, ఇప్పటికి పేమెంట్లు లేవు. బ్యాంకర్స్కి మనం డబ్బు కట్టాలి, కట్టలేనటువంటి పరిస్థితి. అరే దిస్ ఇస్ రిడిక్యులస్. టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎక్కువ ఉన్నారు అనే భావన ఏమైనా ఉందా? అది ఉండొచ్చు కొంతవరకు. అందరూ టీడీపీ వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. మా వరకు చూస్తే మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మా కంపెనీని చెప్పేది, ఆవాస్ యోజన కింద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. రాష్ట్రంలో అతి తక్కువ రేటు మాది. ఎస్టిమేటెడ్ ప్రైజెస్ గంట తగ్గించి కోట్ చేసిన రేట్లు మావి. లాలూచి పడి దోపిడీ చేసే విధానం మాకు చేత కాదు. హైయెస్ట్ టెండర్ కాదు మాది, డిపార్ట్మెంట్ ఎస్టిమేటెడ్ కంటే తక్కువ. అటువంటి వాళ్ళకి కూడా, మాకు లాంటి వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వకుండా సంవత్సరం 2 నెలల నుంచి 3 నెలల నుంచో, అంతకుముందు ఆగిపోయి ఉంది ఎలక్షన్ కోడ్ వ్యవహారం. ఈయన వచ్చాక అరే న్యాయం జరుగుతుందని అనుకున్నాం, అది కూడా జరగటం లేదు. ఎందుకు కాంట్రాక్టర్స్ అంటే అంత కక్ష భావన ఎందుకు మాకు అర్థం కాదు. వాళ్ళేమి దొంగలు కాదు. కాంట్రాక్టర్ కూడా ఒక పని వాళ్ళతోటి సమానం, పెద్ద మేస్త్రితోటి సమానం. వాళ్ళు బోళ్ళ మందికి, 100 మందికి, ఇంజనీర్స్కి అందరికీ అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ, భవన నిర్మాణ రంగంలో ఉన్న కొన్ని వేల మంది కార్మికులకి పని అప్పచెప్తూ మొత్తం సిస్టమ్ అంతా నడుపుతుంది కాంట్రాక్టర్స్ వ్యవస్థ. బడా కాంట్రాక్టర్స్ దోపిడీ వ్యవస్థలు వేరు. ఈ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి ఈ దోపిడీలతోటి సంబంధం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి అని చెప్పడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఏమి చేయాలి? అది వ్యవస్థ. ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ వైపు వెళ్దాం సార్. ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో బలపడడానికి తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సమర్థనీయం? కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం విషయంలో ఏపీ బీజేపీ అంతా సానుకూలంగా ఉందా? ఇది మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారము కాబట్టి దానిపైన పెద్దగా నేను మాట్లాడటం అనేది అంత సబబుగా ఉండదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పటిష్టం కావలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. దురదృష్టవశాత్తు బీజేపీ నుంచి ఎవరు కూడా అసెంబ్లీలో లేని మూలాన అడిగే నాదుడే లేడు ఈ రాష్ట్రంలో. కారణం, తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు అడగటానికి లేస్తే వాళ్ళని మాట కూడా బయటికి రాకుండా నొక్కటం జరుగుతుంది. ఇంకా బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంది. ధైర్యం లేదు, చాలా తక్కువ మందికి ఉంది. దానికి కారణాలు రకరకాల కారణాలు. అదే గనక బీజేపీ వాళ్ళకి కనీసం 3-4 గెలిచి ఉంటే అప్పుడు రాష్ట్ర శ్రేయస్సు బాగుండేది. ఇప్పటికీ నాకు అదే ఆశ్చర్యం. మా ఉత్తర నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేసిన, ఓట్లు వేయకుండా కేవలం 1000 రూపాయలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. 1000 రూపాయలు ఒక్కొక్కడికి. తర్వాత 10,000 రూపాయలు డ్వాక్రా సంఘాలకి డబ్బులను బట్టి ఎగబడి ఆత్మాభిమానం చంపుకుని కేవలం 1000 రూపాయలకి ఈ రోజుల్లో 5 సంవత్సరాలు చేసిన పని అంతా కూడా ఒక్క 1000 రూపాయలతోటి కొట్టేయచ్చు. సో రానున్న కాలంలో ఎవడికి డబ్బు ఉంటే వాడే నెగ్గుతాడు. ఇక్కడ జెన్యూనిటీ, ప్రజలకి
సేవ చేద్దాము అనే భావనలు తోటి గనక మనం నెగ్గుతామని అనుకుంటే ఈ రాష్ట్రంలో అది పచ్చి అబద్ధం. అంటే ఒకటి ఈ విషయంలో చంద్రబాబు చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టారు, అభివృద్ధి కూడా చేశానని చెప్పారు సార్. కానీ వైసీపీ గెలవడానికి మరి కారణం ఏంటి? వైసీపీ వాళ్ళు డబ్బులు పర్ఫెక్ట్గా అందినాయి, ప్రజలకి బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూషన్ అయింది, బ్రహ్మాండంగా 1000 రూపాయలు ప్రజలకి వెళ్ళి. టీడీపీ వెళ్ళలేదు. టీడీపీకి డబ్బులు అందలా అని చెప్తారు, అందరూ కూడా చెప్తారు. డబ్బులు వాళ్ళు సరిగ్గా ఇచ్చుకోలేకపోయారు, అది దానికి రీజన్. ఇంకా మా సంగతి, జనసేన సంగతి, మేము డబ్బు ఇవ్వము. మేము ఎవరికి ఒక్క డబ్బులు ఇచ్చి ఒక్క ఓటు కూడా మేము కొనలేదు. మాకు వద్దు, డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఓట్లు మాకు వద్దు. అందుకే ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు, ఒక్క సీటు. ఆ 1000 రూపాయల బదులు 500 ఇచ్చినా నేను నెగ్గెద్దను, నాకు కన్సెషన్ ఇస్తారు ప్రజలు. కానీ నా దగ్గర డబ్బు లేదు, మా పార్టీ ఉద్దేశం అటువంటిది కాదు, వ్యక్తిగతంగా కూడా నా దగ్గర డబ్బు లేదు. సో డబ్బు లేని మూలాన్ని నేను ఓడిపోయాను. సార్, వైసీపీలో రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ఒకటి నడుస్తుంది. ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన ప్రశ్నించే విధానం కానీ, లేదంటే వైసీపీలో ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి కానీ, లేదంటే పార్టీలో అనుసరిస్తున్న విధానం పట్ల ఆయన ప్రశ్నిస్తున్న తీరు మీరు సమర్థిస్తారా? ఇప్పుడు అది వాళ్ళ పార్టీ అంతర్గతమైన విషయం. బట్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆయన చెప్పిన దాంట్లో ఇదొకటి ఉంది. ఆయన చెప్పింది అపాయింట్మెంట్ లేదనేది ఒక మాట కూడా నేను విన్నాను. ఇంకొకటి శాండ్ లో చాలా అవినీతి జరుగుతుంది అనేది, అది వాస్తవం. ఆయన చెప్పడం ఏంటి? అందరికీ తెలియదా? రాష్ట్రం మొత్తం తెలుసు. శాండ్ ఎక్కడైనా దొరుకుతుందా? ఇసుక లేదు. ఇవాళ పేపర్లో చదివాను, ఎవరో మంత్రి గారి ఇంటికి శాండ్ వస్తే విశ్వరూప్ గారికి ఆ శాండ్ మట్టితోటి కూడుకున్న శాండ్. శాండ్లో అట్టర్ ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వము. అట్టర్ అంటే మామూలు ఫెయిల్యూర్ కాదు, మొత్తము జీవనోపాధి, కొన్ని లక్షల మంది జీవనోపాధిని చంపేసింది ఈ ప్రభుత్వం. భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసేసింది ఈ ప్రభుత్వం. శాండ్ ఎక్కడుందండి? నాకు అదే ప్రాబ్లం ఏంటంటే, మనం ఎవరితోటి మాట్లాడాలి? సమస్యలు చెప్తారు, వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తే 3 రోజులు పడుతుంది. వాళ్ళు ముందు నుంచి ప్రయత్నం చేసి ఆన్లైన్లో బుక్ చేస్తే, తర్వాత ఆన్లైన్ బుకింగ్ అయింది, మళ్ళీ దాని వ్యాలిడిటీ 3 రోజులే. ఆ 3 రోజుల్లో ఇసుక రాకపోతే ఇంకా మళ్ళీ కొత్తగా బుక్ చేసుకోవడమే. ఇవాళ ఫోన్ కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? లారీ డ్రైవర్ల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వీళ్ళు ఈ ఏరియా మా ఏరియా అని చెప్తే వాళ్ళకి మాకు వీలు కాదు, అక్కడికి రాము అని చెప్తున్నారు. సో మళ్ళీ కొత్తగా బుకింగ్. ఇది ఎందుకు ఎట్లా చేస్తుంది ఈ ప్రభుత్వము అర్థం కాదు. అంటే అవినీతి నిర్మూలించడానికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అరే బాబు, కావాలంటే డబ్బులు తీసుకోండి, స్టాండ్ ఇవ్వండి, చచ్చిపోతున్నారు బిల్డర్స్. అవినీతి నిర్మూలన స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అవినీతి ఎక్కడ జరగకుండా చూస్తాం, సంతోషం, జరగకుండా చూడండి, మంచిది, పద్ధతి మంచిది. కానీ జరిగేది జరుగుతుంది. ఇక్కడ ఎవరినైనా అడగండి, శాంపుల్కి మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. ఎక్కడ శాండ్ రావటం లేదు. బల్క్ శాండ్కి ఇప్పటివరకు దిక్కుమొక్కు లేదు, ఎవరైనా అడగాలో తెలియదు. జాయింట్ కలెక్టర్ గారి అని పేపర్లో వచ్చింది, కానీ ఇంకా వాళ్ళకి ఇంకా ఇన్ రైటింగ్ వచ్చినట్టు లేవు. సో ఇప్పుడు రాష్ట్రం ఎట్లా ఉందంటే, ఒక సాఫ్ట్గా ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ చెప్పుకునే దానికి అవకాశం ఉండాలి. ఇక్కడ చూస్తే మీరు వైసీపీ మంత్రులు కానీ ఎంపీస్ కానీ వాళ్ళ చుట్టూ ఎప్పుడూ వైసీపీ వాళ్ళే ఉంటారు. నార్మల్ పబ్లిక్ వచ్చి కలిసే అవకాశమే ఉండదు, ఉన్న వాస్తవం అది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి తెలిసి ఉండదు. అండ్ తర్వాత ఆయన చేపట్టిన కార్యక్రమాలు పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళటంలో కూడా పెద్ద లోపం ఉంది. కొంతమంది చెప్పే విధానం
ఇక్కడ ఉంది వాళ్ళు చేస్తున్నారు, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు డబ్బు, కంప్లీట్గా అమ్మఒడికి డబ్బు ఇస్తున్నారు. మీకు అడగని వాడిది పాపం అన్నట్టు ఉంది. అంతా సంక్షేమమే. ఆ నవరత్నాలతోటి ఆగుతాయా లేదా అనేది నాకు తెలీదు, ఇంకా ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. కానీ ఇవ్వాల్సిన వాడికి ఎగ్గొట్టి వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంతవరకు న్యాయం? మీకు డబ్బులు ఎగ్గొట్టి నేను ఇంకొకరికి ఇవ్వటం ఎంతవరకు న్యాయం? తప్పది, దేవుడు క్షమించడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయనకి సమస్యలు ఆయన దృష్టికి వెళ్తే ఆయన యాక్షన్ తీసుకుంటారు. అంత సమస్య ఉందన్నప్పుడు ఆయన స్పందించకుండా ఉంటారని నేను అనుకోను. కానీ ఆయన దృష్టికి వెళ్ళే పరిష్కారమే ఎట్లాగా? ఇంకా వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం 24 అవర్స్లో దొరుకుతుంది. నా మోడీ గారిది అయితే వారం రోజుల్లో 10 రోజుల్లో దొరుకుతుంది. అమిత్ షా గారిది ఒక వారం రోజుల్లో వెళ్ళి కావాలనుకుంటే దొరుకుతుంది. ఈయనది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రం సంవత్సరం పట్టింది. నాకే కాదు, చాలామందికి కూడా లేదు. సార్, ప్రధానంగా ఈ 3 రాజధానుల ప్రక్రియ కానీ రాజధాని వికేంద్రీకరణ ఈ అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది? అలాగే మీ అభిప్రాయం ఏంటిది విశాఖ రాజధాని అయితే? సార్, ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంటు 3 రాజధానులు అని చెప్పడమే తప్పు. 3 రాజధానులు ఏంటి? ఆయన కనుక సరైన అడ్వైజర్ ఎవడన్నా ఉండి ఉంటే, చాలామంది ఉన్నారు అడ్వైజర్స్, వాళ్ళు ఇష్టం, వారిని నేను ఏదో కించపరుద్దామనే ఉద్దేశం కాదు. బట్ కరెక్ట్గా అడ్వైజర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, నేనేం చెప్తాను, సీఎం గారు మీరు 3 రాజధానులు పేరెత్తొద్దు, మీరు రాజధాని ఎక్కడే ఉంచండి, అమరావతి. మీరు ఇక్కడ వైజాగ్ ఎక్కడైతే మీకు కావాలో అక్కడ అడ్మినిస్ట్రేటివ్లో పనుల నిమిత్తము మీరు చేసుకోండి. క్యాపిటల్ అమరావతి, తర్వాత మన హైకోర్టు కర్నూలు, అక్కడికి మీకు ఎక్కడ కావాలంటే ఎక్కడ పెట్టండి, దానికి పెద్ద అబ్జెక్షన్ లేదు. ఎప్పుడైతే 3 రాజధానులు అనే పేరు వచ్చిందో ఇంక అక్కడితోటి ప్రాబ్లం మొదలైంది. సో ఆ మాట తప్పు అయిపోయింది, దానివల్లనే వచ్చింది. ఎవరు అడుగుతారండి? ఇక్కడ ఆఫీసు విశాఖపట్నంలో పెట్టి పనిచేస్తే ఇక్కడ ఏదో అక్వాకల్చర్ ఆఫీస్ పెడతారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటి మిగిలిన వాళ్ళకి? లేకపోతే ఏదో పోలీస్ డీజీపీ ఆఫీస్ ఇక్కడ పెడతారు, ప్రాబ్లం ఏంటి? 2-3 మినిస్ట్రీస్ ఇక్కడ పెడతారు, ఎవరికి ఇబ్బంది? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పెడతారు, అట్లాగే ఎందుకు ఇక్కడ పెట్టాలి? దానికి రీజన్స్. ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, ప్రజలు ఎవరన్నా బయట ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీస్ స్థాపించాలని వస్తే వాళ్ళు విశాఖపట్నం చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకంటే అన్ని విధాల ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దే విల్ బి టూ హ్యాపీ టు గెట్ ఇంప్రెస్డ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు విజయవాడ వెళ్ళారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? అమరావతి వెళ్ళాలి. అక్కడికి ఇంకా కంప్లీట్గా ఏది అవ్వలేదు. అక్కడికి వెళ్తే మనకి భోజనం కూడా అక్కడ ఉండదు, ఎక్కడ చిన్న ఏదో హోటల్స్ ఉన్నాయి మధ్యాహ్నం తప్ప. సో డెఫినెట్గా కొన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ మార్చవలసిన అవసరం ఉంది. బట్ మరి వాళ్ళు ఉన్న అడ్వైజర్స్ 3 రాజధానులు అనేటప్పటికి పోయింది, దాంతో ఇబ్బంది వచ్చింది. అంటే మా పార్టీ స్టాండ్ రాజధాని అక్కడే ఉండాలి అనేది మా పార్టీ స్టాండ్. తర్వాత హైకోర్టు వేరే చోట మార్చేదానికి మా వాళ్ళకి అబ్జెక్షన్గా ఏమీ లేదు. దానికి ఎట్లాగా మా వాళ్ళు కూడా వేరే చోట అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేపట్టడం జరిగింది. మా వాళ్ళు స్లోగనే అది, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని. సో దాంట్లో భాగంగా ఇది అయిపోవచ్చు, బట్ క్యాపిటల్ అక్కడే ఉండాలనేది అది మా వాళ్ళు మా పార్టీ స్టాండ్. అంటే విశాఖపట్నం రాజధాని ఏర్పాటుకి బీజేపీ అయితే వ్యతిరేకం కాదనుకోవచ్చా? స్టేట్ బీజేపీ వ్యతిరేకమే కదా, రాజధాని అంటున్నారు మీరు, దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ నో. సో యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్. ఇఫ్ యు వాంట్ మూవ్ సమ్ ఆఫీసెస్, ఐ డోంట్ నో వై దెర్ షుడ్ బి అన్ అబ్జెక్షన్ పర్సనల్లీ. పార్టీ పరంగా ఏంటనేది దట్స్ మీరు కన్నా లక్ష్మణ్ గారిని అడగాలి. ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు,
మంత్రిత్వ శాఖలు కూడా 2 ఇక్కడ ఉన్నాయనుకోండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈజ్ ఇట్ నాట్ గుడ్ ఫర్ ది స్టేట్? ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ ది స్టేట్. దానికి అన్ని కారణాలు చాలా ఉన్నాయి. మంచిది. అలాగే ఐటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగము, దానికి ఆ మంత్రిత్వ శాఖ ఎక్కడ ఉందనుకోండి, ఏంటి ఇబ్బంది? అంటే మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్నింట్లో ఈ 3 రాజధానుల ప్రక్రియ జరిగింది, అక్కడ కూడా ట్రేడ్ సిగ్నల్ వచ్చిన పరిస్థితి. సార్, ఇప్పుడు అసలు ఫండమెంటల్గా 3 రాజధానుల 3 అన్నప్పుడు వై నాట్ 4, వై నాట్ 5? అసలు రాజధాని ఇట్ ఇస్ ద క్యాపిటల్, లెట్ దెర్ ఇట్ షుడ్ బి 1 ఫండమెంటల్గా. అది అక్కడ పెట్టుకుని మీరు మిగిలిన బ్రాంచెస్ కిందో లేకపోతే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ గురించో మీరు వేరే చోట నుంచి ఆపరేషన్స్ చేస్తే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈ ఇష్యూని సింపుల్ ఇష్యూ, అసలు ఇష్యూ కిందే లేకుండా కోర్టులు గొడవలు ఏమీ లేకుండా పోవలసిన సిచ్యువేషన్ నుంచి పెద్ద ఎత్తున ఈ గొడవలు అన్నీ కింద వచ్చింది. కానీ ఒక్కటి, ఎప్పుడు అమరావతి రైతులకి మాత్రం అన్యాయం జరగకూడదు. వారు రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నామని చెప్పినప్పుడే నేను అసెంబ్లీలో మాట్లాడాను. 6,000 ఎకరం చాలు, ఇంత ఎందుకు అని అడిగింది అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. కానీ అది పబ్లిక్ పెద్ద లేకపోతే అప్పుడున్న ప్రభుత్వము సీరియస్గా తీసుకోలేదా? ఏదో మాడుతున్నాడులే అనుకుంటాడు. అరే మాకు తెలీదా? ఎందుకు ఇంత 33,000 ఎకరం ఎందుకు? ఇప్పుడు ఏమైపోయింది? రైతులు ఎంతో నమ్మకంతో ఇచ్చారు. ఇచ్చాక పాపం వారు పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎంతో కాలం నుంచి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి పూర్తి న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. ఇదే అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ విషయంలో భారీ ఎత్తున అవినీతి కూడా జరిగిందన్నది తాజాగా ప్రభుత్వం సిబిఐకి కూడా అప్పగిస్తూ తీర్మానించింది. ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. ఈ విషయాన్ని ఏ కోణంలో చూస్తారు? ఏమండి, ఇప్పుడు తప్పు చేశారు అని అనుకున్నప్పుడు ఏ ఎంక్వైరీ అయినా వేయచ్చు, తప్పులేదు. తప్పనిసరిగా అక్కడ క్యాపిటల్ అక్కడ వస్తుందని చెప్పి ముందే నేను పొలాలు అక్కడ కొనుక్కొని తర్వాత రైతు దగ్గర నుంచి తక్కువ కొనుక్కొని ఒక 10 లక్షలు 50 లక్షలకు కొని క్యాపిటల్ అక్కడ వచ్చిన తర్వాత ₹1,00,00,000 అయిపోతే రైతుకి మోసం చేసినట్టు కదా. సో డెఫినెట్గా ఎంక్వైరీ వేయాలి. దాంట్లో మంచిది, సంతోషం, గుడ్, డెఫినెట్లీ గుడ్. ఎంక్వైరీ వేయాలి. అట్లాగే శాండ్ బోగస్. ఇప్పుడు ఇదంతా శాండ్ ఎందుకు దొరకటం లేదు ఇంతకాలం నుంచి? దాని మీద కూడా ఎంక్వైరీ వేయండి. బయటకు వస్తారు మొత్తం అంతా. ప్రభుత్వం రెండూ చేయాలి కదా. ప్రభుత్వం అంటే ఓన్లీ ఒక్కళ్ళ మీదే కాదు. ఇక్కడైతే వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ గురించి మాట్లాడటం లేదు. వేయండి. నాకు అధికారం ఉంటే వేసి పడద్దు ఈ పాటికి. ఎప్పుడో క్లీనింగ్ మొత్తం. అరే నామలానే వచ్చిందండి ఈ సిట్టు. లాస్ట్ టైం సిట్టు వేయించడానికి కారణం నేను. భూ కుంభకోణం అయిపోయింది. అదొక విచిత్రం. అది సిట్ రిపోర్ట్ ఇచ్చారు, ఆ ప్రభుత్వము బయట పెట్టలేదు. ఎన్నోసార్లు అసెంబ్లీలో అడిగాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం బయట పెట్టాలి కదా, అది పెట్టలా. మళ్ళీ కొత్త సిట్టు వేశారు. ఆ సిట్టు ఏదో అలాగే నత్తనడక నడుస్తుంది ఇక్కడ. అంటే దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది. తర్వాత వారి అండర్లో కూడా పెద్దగా అధికారులు ఉన్నట్టు లేరు అని నాకున్న సమాచారము. సో సిట్టు అధికారులు ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఎక్సలెంట్, దే ఆర్ వెరీ గుడ్ ఆఫీసర్స్. బట్ వాళ్ళ కింద సపోర్టింగ్ స్టాఫ్ అంతా ఇంకా ఎక్కువ మంది ఉండాలి ఇన్ నెంబర్. అది కూడా పెద్దగా ఏమవుతున్నట్లేదు. మీ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? బీజేపీలో కొనసాగుతారా లేదంటే మున్ముందు ఏమైనా? నేను బీజేపీలో కొనసాగకూడదు అని అనుకున్నప్పుడు నేను ఇప్పటివరకు ఉండకూడదు. ఎలక్షన్ ముందే మారిపోవాలి. నాకు 4 days బిఫోర్ వరకు నా గురించి నన్ను ఇతర పార్టీల వారు రమ్మని అడగటం జరిగింది. నేను వెళ్ళలేదు. ఇప్పుడు దేనికి వెళ్ళాలి? నేను అసలు ఆలోచన నాకు లేదు. కానీ పబ్లిక్ ఏదో నేను దాంట్లోకి వెళ్ళిపోతాను దీంట్లోకి వెళ్ళిపోతాను అనేది టాక్స్ అన్నీ కూడా ఇదివరకు జరిగినాయి.
అంటే ఊహాగానాలు. సో ఇప్పుడు బీజేపీలోనే కొనసాగుతారా అని మీరు అంటున్నారు. కొనసాగుతున్నాం కదా, కొనసాగుతున్నాం. బీజేపీ వాళ్ళు ఎంతవరకు నాకు నా మూలాన ఉపయోగం అనుకుంటే అంతవరకు బీజేపీ వాళ్ళు ఉంచుతారు, లేకపోతే తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పటికైతే బీజేపీలో నన్ను కోర్ కమిటీ నుంచి తీసేశారు. మరి ఎందుకు తీశారో నాకైతే అర్థం కాదు. అంటే ఈ కోర్ కమిటీ మిమ్మల్ని తొలగించడం జరిగింది, అలాగే చాలామంది మీద క్రమశిక్షణ చర్యల పేరిట తొలగించారు. అంటే ఈ నాయకత్వ మార్పిడి పాత తరం బీజేపీ నాయకులు కాకుండా కొత్త తరం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది ఏమైనా అనుమానం? మరి వాళ్ళని అడగాలి, మనకు తెలియదు. నేను చెప్పాను, నాకు ఒకటి పాలిష్ రాయటం చేత కాదు, బటర్ రాయటం చేత కాదు. మిగిలిన వాళ్ళు పాలిష్ చేస్తున్నారని నేను అంటలా. ఓకే, నాకు చేతకాని నేను చెప్తున్నాను. మరి రీజన్ ఎందుకో నాకు తెలియదు. రీజను ఈ రాష్ట్రంలో 10.5% ఓట్లు వచ్చినందుగా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 99% అటెండెన్స్ ఉన్నందుక, లేకపోతే 33 గంటలు మాట్లాడినందుక, లేకపోతే ఇవాళ విశాఖపట్నంలో బీజేపీకి బ్రహ్మాండమైన సైట్ ఉంది, అది నామలానే వచ్చింది. అది గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కొంచెము రిక్వెస్ట్ చేయటం అవనివ్వండి, లేకపోతే మాట్లాడి అవనివ్వండి, అది తీసుకొచ్చాము. పార్టీకి ఎంతో లాయల్గా నేను పనిచేస్తున్నాము. కానీ మరి తెలీదు ఎందుకు, మరి అంత పెద్దలు ఉన్నారు కదా, పెద్దలు కనుసన్నల్లో నడుస్తుంది బీజేపీ. సో బీజేపీకి నామలానే ఉపయోగము ఉంది అనుకుంటే ఉంచుతారు, ఉపయోగం లేదంటే చెప్తారు. అంటే ఒకటి ఫ్యామిలీ రూపంలో ఒకసారి వెనక్కి వెళ్తే, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఆ సమయాల్ని కానీ ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించిన పరిస్థితి ఉందా? రాజకీయాల్లో 5 ఇయర్స్లో ఫ్యామిలీకి టోటల్గా కోల్పోవటం జరిగింది. అంటే నాకు టైము అవకాశం ఉండేది కాదు. సో 5 ఇయర్స్ కంప్లీట్గా ఫ్యామిలీకి, పిల్లలకి, వీళ్ళకి దూరం అయిపోయాం. అట్లాగే బిజినెస్కి కూడా దూరం అయిపోయాం. సో నిస్వార్థంగా పనిచేశాను. నాకు ఎంతో పెద్ద పెద్ద డబ్బులు, ఆఫర్లు కూడా వచ్చినాయి, లంచాలు, ఇక్కడ ₹1 కూడా తినలేదు. సో నేను నిజాయితీగా పనిచేశాను అనేది నాకు ఒక సంతోషం. ఎవరి మీద అన్వాంటెడ్గా బ్లేమ్ చేయటము, లేకపోతే నా స్వార్థం గురించి అధికారాన్ని ఉపయోగించడము. అట్లాగే నేను ఎప్పుడు కూడా, నాకు గుర్తున్నంత వరకు, నేను ఏ పోలీసు అధికారులకి కానీ ఫోన్ చేసి మావాడు ఉన్నాడు కొంచెం కేసు పెట్టకండి అని ఎప్పుడు నేను చెప్పలేదు. నేను నిజాయితీగా పనిచేశాను, అది నాకు సాటిస్ఫాక్షన్. ఇంకొకటి, ఇంత పని చేస్తే ఇన్ని తక్కువ ఓట్లు వచ్చినాయి అనేది ఒక ప్రజలు చేశారు. ఈ రాష్ట్రంలో ఒకటి అర్థమైంది, 5 ఇయర్స్ అర్థమైంది ఏంటంటే, మీరు డబ్బు లేకుండా రాజకీయాల్లో ఓట్లు రావు. ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన మీకు ఒరిస్సాలో 6 లక్షలకి ఎమ్మెల్యే అయిపోవచ్చు, 6 లక్షలే ఖర్చు మ్యాక్సిమం. ఇక్కడ అది కాదు. ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటే కనీసం 20 కోట్లు అవుతుంది, 20 crores. ఎవడు మాట్లాడే ధైర్యం ఉండదు. ఎందుకంటే భయం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు, ఇంకొకళ్ళు పట్టుకుంటారు అనేది ఉంది. అసలు ఈ స్టేట్లో మీరు లెక్కేయండి, 175 నియోజకవర్గాల్లో 20 కోట్లు చొప్పున లెక్క వేస్తే ఎంత అవుతుందో లెక్కేయండి. 3,500 కోట్లు అవుతుంది ఒక పార్టీకి. ఇంకొక పార్టీకి ఇంకొక 3,000 కోట్లు వాళ్ళు పెట్టాలంటే, అంటే మొత్తము 6,000 కోట్ల రూపాయలు డబ్బు ప్రవాహం ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ సమయంలో జరుగుతుంది. ఎవ్వడూ కూడా మాకేం పట్టనట్టు కాముగా కూర్చుంటారు. దురదృష్టం ఏంటంటే, డబ్బులు కేవలము ఎవరో కూలి పని చేస్తే పాపం ఏదో బేదరికంలో ఉన్న వాళ్ళకి డబ్బులు
ఇస్తారు అని చాలామంది అనుకుంటారు. కాదు, వాళ్ళకి పైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఎందుకు అని చెప్పి ఎవరన్నా ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ అపార్ట్మెంట్లు వాళ్ళు పిలుస్తారు, ఏమి వాళ్ళ ఓట్లే మీకు కావాలా, మా ఓట్లు మీకు వద్దా అని. అటువంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి డబ్బే ఇది. ఈ 3,000 కోట్లు 2,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇసుక దందా, రకరకాల దందాలు, ఇప్పుడు వైన్ షాప్స్, దోపిడీ చెయ్యకుండా ఏ విధంగా వస్తాయి డబ్బులు? ఈ పచ్చి నిజాలు ఎవడు మాట్లాడటానికి భయము. ఇంకా చెప్పమంటే చెప్తాను, నాకు భయం లేదు. నీతి నిజాయితీగా పనిచేద్దాం అనుకున్నవాడు ఈ రాష్ట్రంలో మంచి ఆశయం ఉండొచ్చు, కానీ డబ్బు లేకపోతే మీరు పొరపాటుని కూడా కంటెస్ట్ చేద్దామని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు ఇస్తే మీ పార్టీ ఇవ్వాలి, లేకపోతే మీ స్నేహితులు ఇవ్వాలి. ఆ డబ్బుతోటి ఓట్లు కొనుక్కోగలిగితేనే మీరు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలి, ఎవరైనా సరే. ఇది యంగ్స్టర్స్ పాపము చాలా ఉత్సాహంతో అరే మనం చేద్దాము అనేది చాలామంది ఉంటారు, సహాయం చేయడానికి మన దేశంలో ప్రతి ఒక్కరు. కానీ మన రాష్ట్ర దురదృష్టము అట్లాగే తమిళనాడు కూడా అట్లాగే ఉందంట. అందులో మన రాష్ట్రంలో మరీ ఎక్కువైపోయింది. 20 కోట్లు లేకపోతే ఎమ్మెల్యే గెలవడం, అది పరిస్థితి. ఇది ఎప్పుడు బాగవుతుందో, ఈ జన్మలో బాగైనప్పుడు అవుతుందా లేదా అనేది తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి బాగా చేయాలనుకుంటే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక జీవో తెచ్చారు, ఆయన ఎవరైనా డబ్బు ఇచ్చినట్టు కానీ ఏదైనా చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అది అసెంబ్లీకి కూడా పెట్టాలి. నిజంగా పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. మంచి ఎవరు గెలవచ్చు ఓడిపోవచ్చు, అది వేరే విషయం. దాంట్లో నీతి నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్ అయిన ప్రజాస్వామ్యం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మన దేశము ప్రజాస్వామ్య దేశం అంటున్నాం. ఓకే, పేరుకు బాగానే ఉంది. అట్లాగే మన రాష్ట్రం ప్రజాస్వామ్యంతో గెలిచిన ఎమ్మెల్యేస్ అంటున్నారు. ఏంది ప్రజాస్వామ్యం? కొనుక్కున్నాము, డబ్బులు పెట్టి కొంటే ఆ ఓట్లు తోటి సీట్లు వచ్చినాయి. అది మనం ప్రజాస్వామ్యం అనడానికి కరెక్ట్ కాదు. సరే, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకు సంబంధించి, ఆ నిధుల దుర్వినియోగం జరుగుతోంది. ఆశయానికి అనుగుణంగా కాకుండా అవి వేరే పథకాలకు మళ్లిస్తున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ ఉంది. ఈ విషయంపై మీరేమైనా ఫిర్యాదులు ఏమైనా చేశారా? ఇది ఎప్పుడు కూడా ఇదివరకు ఉన్న ప్రభుత్వం కూడా అట్లా చేసేది. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన నిధులు అన్నీ కాదు, కొంత పార్ట్ వేరే దానికి డైవర్ట్ చేయటము అనేది ఒక సర్వసాధారణమైన ఎఫ్ఐఆర్ కింద జరిగిపోతుంది. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రైతుకి ప్రతి ఒక్క ఫార్మర్కి 6,000 రూపీస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 6,000 ప్లస్ ఇంకొక 1,000 రూపాయలు వేసి 13,000 చొప్పున వారు ఇస్తున్నారు. కానీ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో అట్లాగే ఇంకా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మొన్న ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు కరోనా సమయంలో వచ్చిన సహాయం కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనే భావనతోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య గ్రామ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కదా. సో వ్యవస్థ మంచిదే, నా ఉద్దేశంలో మంచి వ్యవస్థ పెట్టారు. అట్లాగే వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేయడానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ వ్యవస్థ. ఎందుకంటే 50 మందికి 50 ఇళ్ళు ఉన్న చోట ఒక గ్రామ వాలంటీరు ఇంక రోజు వెళ్ళి వైఎస్ఆర్సీపీది కొట్టడమే వాళ్ళ పని. సో ఇది మంచి ప్లాన్, బ్రహ్మాండమైన స్కెచ్ వేశారు. అంటే అప్పుడు జన్మభూమి కమిటీలు జన్మభూమి పెద్ద ఫెయిల్ అయిపోయింది. అది జన్మభూమి వార్డుకి 5 పెట్టారు జన్మభూమి, ఇక్కడేమో 50 ఇళ్ళకి 1 పెట్టారు. సో చాలా తేడా ఉంది దానికి దీనికి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి అడ్వైజర్స్ బాగాలేదు. ఇప్పుడు మాత్రము ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారో ఆ అడ్వైజర్ని మాత్రము మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్సలెంట్ అడ్వైజ్ యాజ్ ఫర్ ఎస్ ద పొలిటికల్ సెనారియో ఈజ్ కన్సర్న్. వాళ్ళు కూడా కష్టపడి చేస్తున్నారు.
కానీ మనము అన్నిటికీ మనం జగనన్న ఉన్నారు, మేము ఉన్నాము, చూస్తున్నాను, చెందుతున్నాను అని చెప్తున్నారు. మరి గ్రామ వాలంటీర్కి 5,000 ఎందుకండి? ఉదయం నుంచి రాత్రి వరకు పని చేసినప్పుడు సాయంత్రం వరకు 24 అవర్స్లో 8 గంటలు 10 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈ వాలంటీర్ అనే వ్యవస్థ, దానికి ఒక పేరు నీట్గా వాలంటీర్ అని పెడతారన్నమాట. వాలంటీర్కి ఎంతైనా ఇచ్చినా మనకి లీగల్గా ఇంకేమీ కాదు. 5,000 రూపాయలు ఇస్తున్నారు, అది తప్పు. కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలి కనీసం వాళ్ళకి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మీరు ఎవరైతే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. మీ గురించి ప్రభుత్వం పేరున, మీ గురించి, మీ పార్టీ గురించి ప్రభుత్వం పేరున పనిచేస్తుంది. డబ్బులు 5,000 ఇస్తున్నారు, అది చాలా అన్యాయం. 5,000 అనేది అన్యాయం కాబట్టి 10,000 రూపాయలు చేయండి. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఇదివరకు మన రాష్ట్రంలో ఉన్న హోంగార్డ్స్ జీతాలు పెంచడానికి కారణం నేను ఒకడిని. అంటే నేను చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో ఆందోళన చేసి గొడవ చేసి వలన వాళ్ళకి 9,000 రూపాయల జీతం ఉండేది. ఇప్పుడు 14,000 ఎంతో చేశారు, 14,000 15,000. సో అట్లాగే బ్రాండిక్స్ సంస్థలో కూడా ఆ జీతాలు పెంచడానికి ముఖ్య కారణము కూడా నేను ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న వలన నన్ను కేంద్ర ప్రభుత్వము మెంబర్ కింద వేసింది, సెంట్రల్ మినిమం వేజ్ బోర్డు మెంబర్ నేను. సో దేశంలో ఎక్కడైనా తక్కువ శాలరీస్ తోటి ఉన్నప్పుడు అక్కడ ఇష్యూస్ రైజ్ చేసేదానికి కూడా నాకు అవకాశం ఉండేది. ఇప్పుడు అవకాశం లేదు నాకు, నేను మాజీ ఎమ్మెల్యే కాబట్టి. బట్ స్టిల్ ఎక్కడైనా నా దృష్టికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు తప్పనిసరిగా నేను చెప్పవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఇంకొక పెద్ద అన్యాయం ఏంటంటే, పాపం మందు బాబులకి ఏంటేంటో బ్రాండ్లు, ఎక్కడెక్కడో బ్రాండ్లు, కొత్త కొత్త భూములు అంటారు, జూములు అంటారు, ఏదో ఎలక్ట్రిక్ షాక్ లాగా హై వోల్టేజ్ బీర్ అంటారు. అసలు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే దొరుకుతాయి. అది కూడా ఎప్పటి నుంచి మన అడ్వైజర్, ఫెంటాస్టిక్ అడ్వైజర్, అది కూడా మంచి అడ్వైజ్ ఇచ్చారు, డబ్బులకి బ్రహ్మాండంగా వచ్చేటట్టు ఆశయాలతోటి పెట్టిన అడ్వైజ్ అది. ఈ బ్రాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అవి? అదే చెప్తున్నా నేను. మొన్న బ్రిటిష్ ఎంపరర్ అని చెప్పి ఏదో ఒక బ్రాండ్ చూపించారు, చూస్తే బ్యూటిఫుల్ ఉంది. ఆ పైన స్టిక్కర్ అది చాలా బాగుంది. ఇది నేనేదో యూకే నుంచి ఎక్కడ ఇంపోర్టెడ్దేమో అనుకున్నా, చూస్తే మేడ్ ఇన్ కసింకోట్ అని ఉంది. సో ఆ విధంగా కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి విపరీతమైన రేటు, ఏదన్నా మాట్లాడితే డబ్బులు ఎక్కువైపోయిన మళ్ళానంట ఈ తాగేవాళ్ళు తగ్గించేస్తారంట. అది కరెక్ట్ కాదు. తాగేవాళ్ళు పాపం అలవాటు ఉన్న వాళ్ళది, వాళ్ళు జేబుల్ని గుల్ల చేస్తున్నారు. అది ఎందుకు రేట్లు పెంచడము? అంత అన్యాయంగా పెంచకూడదు. మీరు నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గిస్తూ ఉన్నారు, తగ్గించండి. అట్లాగే ప్రొహిబిషన్ గుడ్, నో డౌట్ ఇట్స్ గుడ్. బట్ ఈ బ్రాండ్లు కూడా చెత్త బ్రాండ్లు, ఇంత డబ్బు పెట్టి 100 రూపాయలు ఖరీదు చేసేది మీరు 300 రూపాయలకు కొంటున్నప్పుడు కావలసిన బ్రాండ్ వాళ్ళకి కనీసం ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా చేయటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. ఇది కరెక్ట్ కాదు. ఆయనకి అలవాటు లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ పాపము వాళ్ళు గోల పెడుతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి తాగిన వాడు కూడా, తాగటానికి అలవాటు పడిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. సార్ అన్యాయం సార్ మాకు ఇది, ఈ బ్రాండ్లు ఏంటండి, తాగితే 3 రోజుల వరకు దిగట్లేదంట, అది దాని పేరులోనే ఉన్నాయండి, వోల్టేజ్, షాక్, ఇది ఎంతో బ్రాండ్స్. సో ఈ బ్రాండ్స్ అన్నీ ఈయన ప్రభుత్వం వచ్చాకనే పుట్టుకుని వచ్చినాయి. అంటే ఇప్పుడు గతంలో టీడీపీ నేతలు డిస్టిలరీస్తో ఉన్న వాళ్ళకంత బుర్రలేదు టీడీపీ వాళ్ళకి. వీనికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ. బ్రాండ్లు ఏం బ్రాండ్లు అండి అసలు? మనకి బీర్ చూస్తే మన ఏదో కింగ్ ఫిషర్, రాయల్ ఛాలెంజ్, ఏయో అటువంటి ఇంకేముంటే అటువంటి పేర్లు ఉండేవి. సరే విస్కీస్ చూసారనుకోండి మీరు, విస్కీస్లో కూడా స్టాండర్డ్ బ్రాండ్స్ ఉంటాయి, మొత్తం దేశం మొత్తం మీద దొరుకుతాయి. ఇక్కడ దేశం మొత్తం మీద దొరికేది ఇక్కడ దొరకదు, ఇక్కడ దొరికేది దేశంలో ఎక్కడ దొరకదు. వీళ్ళు కొత్తగా పుట్టుకొచ్చినాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఉంటాయి, ఈ ప్రభుత్వం లేకపోతే మళ్ళీ ఇవి ఉండవు. ఎందుకంటే దానికి రీజన్ ఒకటి,
దీని రేటు ఎంత? ఇక్కడ 450 రూపాయలు సపోజ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఇతర రాష్ట్రంలోకి వెళ్ళి కంపేర్ చేయాలనుకుంటే అక్కడ బ్రాండ్ ఉండదు. ఇక మీకు కంపారిజన్ ఏంటి? ఇది 30 రూపాయలు అవ్వచ్చు, 400కి అమ్మచ్చు, ఎవరికి తెలుసు? అట్లా ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లము, మనము చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రము, డిజిటలైజ్ చేసేస్తున్నాము, ప్రతి వాడికి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అని మాట్లాడుతున్నాము. అక్కడ వైన్ షాపుల్లో 500 ఇచ్చారనుకోండి, వాడు ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చి ఎంత డబ్బు ఇస్తే అంతే, వాడిష్టము, వీడు అడగడానికి లేదు, టక్మని పోలీసు తోసేస్తున్నారు. సో డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఒక రిసీప్ట్ కానీ ఇవ్వటం లేదు. అట్లాగే ఎంఆర్పి మీద అక్కడ ఏదో 250 రూపాయలు ఉంటే వాడు 350 రూపాయలు తీసుకుంటాడు. అదంతా దోపిడీ. మరి ఎవడు అడగటానికి లేదు, చెందటానికి లేదు, అడిగితే ఎక్కడ లోపలేసేస్తారన్న భయము. అట్లాగే ఈ పోస్టింగ్స్ ఉన్నాయి, ఏది ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టిన వాళ్ళని లోపలేసేస్తున్నారు. ఇంకెక్కడన్నా అడిగితే మమ్మల్ని కూడా వేసేస్తారేమో అనేది భయం. సో ఎక్కడ దొరికితే అక్కడ లోపల వేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది. అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. 151 సీట్లు వచ్చినా ఎందుకు భయపడటము? దేని గురించి? ప్రజాస్వామ్యంలో మాట్లాడేదానికి హక్కు ఉండాలి. భయపడిపోతున్నారు, నిజంగా భయపడిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఇది నిధుల పక్కదారి విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా మీరు లేఖ రాసే అవకాశం ఉందా సార్? లేదంటే ఫిర్యాదు ఏమైనా చేయబోతున్నారా? మా కన్నా లక్ష్మణ గారు చేస్తారు, అవన్నీ ఆయన మాట్లాడుతున్నారు. సో గట్టిగానే మాట్లాడుతున్నారు వారు. సో డెఫినెట్గా ఆయన కూడా చాలా లేఖలు రాశారు మన రాష్ట్ర ప్రభుత్వానికి. అవన్నీ లేఖలు రాస్తే వీళ్ళు ఏమైనా పట్టించుకునేవాళ్ళ? వీళ్ళేం పట్టించుకోరు ఆ లేఖలకి. కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి రాస్తారేమో నాకు తెలియదు, ఎందుకంటే ఇది రాష్ట్ర పార్టీ చూసుకోవాల్సిన బాధ్యత. అంటే కేంద్రంతో సయోధ్య ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని మరి అనుకోవచ్చా? వైసీపీకి కేంద్ర నాయకత్వానికి మధ్య బాగుంది కదా, వాళ్ళకి బాగానే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంటు అన్నీ బాగానే దొరుకుతున్నాయి. అన్నీ కేంద్ర ప్రభుత్వంతో న్యాచురల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి టైం అడిగినప్పుడు అన్నీ వెంటనే ఇస్తారు. ఎక్కడ కూడా ఈ రాష్ట్ర మంత్రులు మాకు కేంద్రం నుంచి రావాల్సినవి రావటం లేదు అనేది పెద్దగా వినపడటం లేదు. కానీ కొంతమంది రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులు ఇంకా మోర్ ఎఫెక్టివ్ ఉండాలి. ఆ ఎఫెక్టివ్నెస్ లేదు కొంతమంది వారు మంత్రి అని ఎవరో చెప్తేనే కానీ తెలియట్లేదు. ఎందుకంటే ఇదివరకు ఎక్కడ మంత్రి ఉన్నా మా మంత్రివర్గం ఫోటో, మంత్రి గారి ఫోటో అడ్వర్టైజ్మెంట్స్లో అన్నిటిలోనే ఉంది. ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, మంత్రి గారి ఫోటో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చైల్డ్ వెల్ఫేర్ దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వస్తే ఆ మంత్రి గారి ఫోటో ఉండేది. ఇప్పుడు ఆ ఫోటో లేదు. మీరు అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, తర్వాత ఏదైనా పాపం వీలైతే మంత్రి గారి పేరు ఉంటుంది తప్ప మంత్రి గారి ఫోటో ఉండటం లేదు. అంటే ప్రాధాన్యత లేదు వాళ్ళకి. అది మంత్రులే చెప్పాలి. ఫోటో ఎందుకు ఉండాలనంటే ప్రజలకు తెలుస్తుంది ఈయన పలానా ఆయన, ఈయన మంత్రి గారు అనేది. నాకు ఎప్పుడో ఒక 2 months బ్యాక్ ఎప్పుడో సర్క్యూట్ హౌస్లో నేను వెళ్ళాను వేరే మంత్రి గారిని కలిసేదానికి. అప్పుడు నేను నుంచున్నాను, వేరే ఆయన నమస్కారం, నేను నమస్కారం పెట్టాను. ఎవరండి అని అడిగాను పక్కనే. ఆయన మంత్రి గారు. అరే మంత్రి తప్పైపోయింది సార్ అని చెప్పి, అంటే నేను సరే గుర్తుపట్టలేదు. టీడీపీ హయాంలో విపరీతమైన ప్రచారం జరిగేది సార్, దానికోసం బాగా ప్రచారం ఎక్కువ, పని తక్కువ. అప్పుడు ప్రచారం విపరీతంగా చేసేవారు, ఫ్యాంటాస్టిక్. అంటే దానివల్ల మంత్రులు ఎవరో తెలిసేది, వీళ్ళంత ప్రచారం చేయడం లేదు అని అంటారు వీళ్ళు. ప్రచారము మంత్రి ఎవరో తెలియట్లేదు ఇక్కడ, ఫోటోలు లేక. ప్రచారం పేపర్లో వేస్తున్నారు కదా, వీళ్ళకేం తక్కువేం కాదే. రోజు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు వస్తున్నాయి. అది కానీ ఓన్లీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఒకటే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అంటే అందరికీ తెలుసు. ఈ మంత్రులు చాలామంది మంత్రిత్వ శాఖలో మంత్రులు ఎవరో తెలియదు. మీరు అడగండి, ఎవరినైనా అడగండి, పబ్లిక్ని అడగండి, ఏ మంత్రి ఎవరో చెప్పండి అని ఒపీనియన్ తీసుకోండి, తెలుస్తుంది. లేదు, ప్రచారం ఉంది కానీ ఫోటో లేదు. రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు సార్ బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది? ఆయనతో పాటు ఒక
5 ఎంపీలను కూడా తీసుకొస్తున్నాడు అనేది అన్నీ ఉట్టిదేనండి. ఎందుకు ఆయన మారవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు భావన ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, పిలిపిస్తారా, అపాయింట్మెంట్ ఇస్తారా లేదా ఏంటనేది చూసారు. అపాయింట్మెంట్ ఇస్తే అంతా సర్దుమణుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. మారిపోవటము ఇవన్నీ ఏమి ఉండదు. జనరల్గా ఒక పార్టీ నుంచి వెళ్ళిపోవటము అంత ఈజీ కాదు, అనుకోండినంత సింపుల్ కాదు. అట్లాగే ఇంకొక 5 ఎంపీలు వచ్చేస్తారు అనేది ఉంటుంది. ఇదంతా పుకార్లు. అట్లాగా ఊరికే పబ్లిసిటీ చేస్తారు ఊరికే. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ అయిపోయాక, ఎలక్షన్స్లో పోయాక చాలామంది బీజేపీలోకి వచ్చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ఏదో చెప్పారు. వచ్చారా ఎవరన్నా? సో పార్టీ మారటం అంత సింపుల్ విషయం కాదు. అంత నెసెసిటీ ఉందా లేదా అనేది వాళ్ళు ఇండివిజువల్స్ చూసుకోవాల్సిన అవసరం. దానిపైన నేను కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలా ఈ పొత్తులో ఏమైనా దానిలో కూడా మళ్ళీ కొన్ని అంశాల వారి ఏమైనా షరతులు ఉన్నాయా, లేదంటే కలిసి వెళ్ళాలన్న? లేదండి, అన్కండిషనల్ పొత్తే, అది క్లియర్ ఉంది అది. కానీ ఆ పెట్టుకునేది ఏదో ముందు ఎలక్షన్ ముందు పెట్టుకుంటే కొన్ని సీట్లు వచ్చినాం. అది లేట్ అయిపోయాక పెట్టుకుంటారు. అంటే చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం అన్నట్టుంది. ఇప్పుడు పోన్లండి, మంచిదే. అట్లీస్ట్ 2024 కన్నా వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ జనసేన 2 కలిసే మనము పోటీ చేస్తాయి. డెఫినెట్గా పొత్తు మలాన ఇద్దరికీ బాగుంటుంది. ఇట్స్ గుడ్. మేము అంతకుముందు 2014లో కూడా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినాయి. ఇప్పుడు జనసేన బీజేపీ ప్రస్తుతం. అంటే పవన్ కళ్యాణ్ అధినేతగా ఆయన అనుసరిస్తున్న తీరు ఇంకా యాక్టివ్ కావాలని మీరు కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అంటే కార్యకర్తలకు కానీ లేదంటే చాలా దూరంగా ఉంటున్నారన్న అపవాదం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇమీడియట్గా పెద్ద ఎలక్షన్స్ కానీ ఏం లేవు. సో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆయన ఏదో రోజు తిరగవలసిన అవసరం లేదండి. తిరగవలసిన టైంలో తిరిగితే ఆయన సరిపోతుంది. ఆయనకున్న క్రేజ్ ఆయనకుంది. డెఫినెట్గా ఇప్పుడు వారు ఇదివరకు కూడా చెప్పారు, మేము దేంట్లో సినిమాల్లో కొంచెం యాక్టివ్ ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మన వరకు ఎలక్షన్స్ ముందు టైం కనుక వానిస్తే, ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్యాంపెయినింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టేదానికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు టైం మాత్రం ఇవ్వాలి. మనం ముందే అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేమ్ సేక్ పొత్తు వలన ఉపయోగం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి విశాఖపట్నం. అంటే ఒకవేళ ఏదైనా నోటిఫికేషన్ మారుతుందా, కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, ఇచ్చినప్పుడు డెఫినెట్గా వైజాగ్కి ఆయన చాలా ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన పార్టిసిపేషన్ బట్టే మిగిలినవి కూడా ఆధారపడి ఉంటాయి. ఇంకోటి ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ లేదంటే నాయకులపైన కానీ కక్ష సాధింపు చర్యలు దిశగా వైసీపీ ప్రభుత్వం వెళుతోంది. అందుకని అరెస్టుల పరం ఒకటి సాగుతోంది అనేది ఒక ఆరోపణ ఉంది సార్. ఇది ఎంతవరకు కరెక్ట్గా మీరు అనుకుంటారు? అంటే నార్మల్ రేంజ్ కాకుండా కొంత ఎక్స్ట్రా చేస్తున్నమాట వాస్తవం. నార్మల్గా ఎవరినన్నా విచారణ గురించి పిలవాలనుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారికి చేసిన విధానము అది కరెక్ట్ కాదు. అది పోలీసు వారు చాలా ఎక్స్ట్రా అత్యున్నతమైన అత్యుత్సాహంతో వారు చేశారు. అది అవసరం లేదు, అది చాలా తప్పు. ఎందుకండి, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఏమీ గోడ దూకి వెళ్ళిపోయే మనిషి కాదు. ఆ గోడ దూకడానికి కూడా ఆయన బాడీ నా బాడీ సహకరించదు, ఎందుకంటే పెద్ద పర్సనాలిటీ. సో ఆయన్ని బలవంతంగా వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోకుండా తీసుకుని వెళ్ళిపోవటము, లేకపోతే నాకు బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, నాకు ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు కూడా ఆ విధమైన బిహేవియర్ మాత్రము ఇది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. అంటే స్కామ్ల పైనే ప్రధానంగా ఫర్గెట్ అబౌట్ స్కామ్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. మీరు తీసుకెళ్లే విధానం బరబరా ఈడ్చుకుని పోతారండి, తప్పు కదా అది.
దేని గురించి చేశారు ఇది? తెలుగుదేశం వాళ్ళు సరైన పద్ధతి చేయలేదు, కానీ అది కరెక్ట్ కాదు అది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లా చేయమని చెప్పి ఉండడు ఆయన. ఎందుకు చెప్తారండి? ఇవాళ ఆయన జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. రాజకీయాల్లో ఇదేం పర్మనెంట్ కాదు కదా. ఈ పోస్ట్ పర్మనెంట్ కాదు, నా పోస్ట్ పర్మనెంట్ కాదు. నేను ఇవాళ మాజీ, రేపొద్దుట ఇంకోటి అవ్వచ్చు. సో ఇవన్నీ రాజకీయ చక్రంలో ఎవడు ఎట్లాగవుతుందా అనేది మనము ఏదైనా అవ్వచ్చు, కానీ విధానం మాత్రమే తప్పు. మొన్న అచ్చెన్నాయుడు గారి పైన చేసిన పోలీసు వారు చేసిన విధానం అబ్సల్యూట్లీ రాంగ్, అండ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. అరెస్ట్ చేయండి, తప్పులేదు. మీరు విచారణ పిలవండి, విచారణకు అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ చేయండి. అన్నీ సహకరిస్తామని చెప్పినప్పుడు ఆ విధంగా చేయటం ఏంటి? అట్లాగే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నేను అనుకోవటము, అయ్యన్న పాత్రుడు గారి పైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది పేపర్లను చూసి. ఎవరు ఎక్కువ వాళ్ళ పైన మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందన్న మాటలో అనుమానం లేదు. అంటే అయ్యన్న పాత్రుడు మహిళా అధికారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, దానిపైన నిర్భయ కేసు అని వైసీపీ చెప్తుంది సార్. ఇప్పుడు దాన్ని నేను అది కరెక్టా, రైటా, రాంగా అనేది నేను చెప్పడం లేదు. ఇది ఒకటే కాదు, చాలా కేసులు పెట్టారు ఆయన పైన, 7 కేసులన్నా పెట్టారు. అవును. సో ఈ విధంగా ప్రతిదీ కూడా కొంత టూ మచ్గా ఉన్నాయనేది ప్రజల అభిప్రాయం. నేను సొంత అభిప్రాయం కాదు ఇది. ఎందుకంటే నేను రోజు చాలామందితోటి మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు చెప్పిన అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇది అవసరం లేదు. ఇది మనకి ఏమిటండి సాధింపు కక్ష? ఏమవుతుంది? సరే జైల్లో పెడతారు, ఏమైపోతుంది జైల్లో పెడితే? మీరు జైలుకి వెళ్ళి వచ్చారు, మేమే మిమ్మల్ని జైలు పంపించామని చెప్పడానిక? అంతే కదా, అంతకంటే ఏముంది దీంట్లో? సో మనం అచ్చెన్నాయుడు గారు అట్లా అయింది. ఇంకా మరి ఇంకా చాలా ఉన్నాయి సెన్సిటివ్ ఇష్యూస్. మరి అవన్నీ మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. సో ఈ కక్ష సాధింపు చర్యలు అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ఇట్ ఈస్. కొంతమంది అసలు బయట ప్రెస్లో మాట్లాడటానికి భయపడిపోతున్నారు. భయం, ఎందుకురా బాబు మమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేసేస్తారని. మీ సోషల్ యాక్టివిస్టులు చాలామంది తగ్గిపోయారు, మంచిదే. మరి చండాలంగా అన్యాయంగా పోస్టులు పెట్టడం అనేది తప్పు. మొన్న నేను ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్న ఫోటోతోటి నేనేదో వైసీపీని మాట్లాడినట్టు, మీకు 40 సీట్లే వస్తాయి, మామూలుగానే మీకు మామూలుగా 40 వస్తాయి, మామూలుగానే మీరు ఏదో ఎక్కువ సీట్లు వచ్చినాయి అని నేను మాట్లాడినట్టు ఒక పోస్ట్ తయారు చేసి మొత్తం సర్క్యులేట్ చేశారు. అది దేశం మొత్తం పోయింది. మా బీజేపీ కేంద్ర పార్టీకి కూడా వెళ్ళినాయి. సో అది అసలు నేను అనలేదు, నేను అటువంటి మాటే మాట్లాడలేదు. ఎవడు కాడు తయారు చేసుకుని ఆ ఫోటోలు పెట్టేస్తే అది లేనిపోయిన మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో బట్ వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి డెఫినెట్గా ప్రజలు భయంతో ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. వాక్ స్వాతంత్ర్యం అనేది పోయింది. ఎక్కడ మాట్లాడితే ఎక్కడ లోపలేసేస్తారో అనేది ఫీలింగ్ ఉంది. ఇదంతా అవసరమా, ఇంత అవసరమా అనేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సో ప్రభుత్వం మెప్పు గురించి పోలీస్ యంత్రాంగం చేస్తుందా అది కూడా చూడాలి. మరి ఇది హోంమంత్రి వర్యులు ఆయప్పుడు చూడవలసిన అవసరం ఉంది. సో వేచి చూడాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మధ్యలో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందనేది అందరూ అనుకుంటున్న విషయము. ఇది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ పెడితే అప్పుడు పరిస్థితి ఏంటనేది చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఇది బీజేపీ మాజీ ఎమ్మెల్యే శాసనసభ పక్ష నేతగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు గారి అంతరంగం.
సూటిగా సుత్తు లేకుండా ఏ విషయాన్నైనా ఎవరిపైనైనా బాణాలు, రాజకీయ బాణాలు, విమర్శల బాణాలు వదలడంలో దిట్టగా ఆయన చెప్పుకుంటారు. అలాగే నిజాయితీగా ఉంటూ ఎవరిపైనైనా అవినీతి అంశాలపై నేరుగా పోరాడగల శక్తి ఉందని ఉత్తర నియోజకవర్గ ప్రజలు భావిస్తారు. ఇది ఇవాల్టి అంతరంగం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.